అన్నెము పుణ్యమున్ ఎరుగదయ్యా భవత్ ప్రతిరూపమయ్యా అన్నెము పుణ్యమున్ ఎరుగదయ్యా భవత్ ప్రతిరూపమయ్యా ఈ వెన్నెల నవ్వురవ్వు అరవిచ్చిన చల్లని మల్లె పువ్వు ఆపన్న శరణ్య నేడిట విపన్నగనున్నది కావవయ్యా నేడిట విపన్నగనున్నది కావవయ్యా ఈ కన్నుల మోయకయ్యా కసుగాయను కోయుట పాడి కాదయ్యా సీత 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 డాక్టర్ 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 నర్స్ స్ట్రెచర్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ డాక్టర్ మానసికంగా ఏర్పడ్డ షాక్ వల్ల స్పృహ తప్పింది తరచూ ఇలా ఏర్పడితే ప్రమాదం ఇందులో భయపడాల్సిందేమీ లేదు తెల్లవారేసరికి సర్దుకుంటుంది ఉదయం చూస్తాను డాక్టర్ గారు అల్లారు ముద్దుకది అపరంజి ముద్దకది తీయని విరి తోటకది దివి ఇచ్చిన వరముకది అల్లారు ముద్దుకది అపరంజి ముద్దకది తీయని విరి తోటకది దివి ఇచ్చిన వరముకది అల్లా
కదే కంటికి కలవు కదే ఒంటరి బ్రతుకైనావో పగలకు తీపి కదే అల్లారు ముద్దు కదే సీత, నా ఆశ నిరాశైపోయింది, నా నమ్మకం నశించిపోయింది తాతగారు, నశించిపోయింది. సీత, ఏమిటండి ఇది? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళానికి సేవ చేస్తున్నాడు అనుకుంటారు, అంతేగా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఎలా ఉందమ్మా? ఇప్పుడే లేదు డాక్టర్, కులాసాగానే. డాక్టర్ మా ఆవిడని ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఆవిడకి పూర్తిగా నయమైపోయింది. ఏ హిల్ స్టేషన్ కన్నా తీసుకెళ్ళి బాగా రెస్ట్ ఇవ్వండి. కావాలంటే ఇవాళే తీసుకెళ్ళండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తా. మందుల మీద సరదా తీరలేదేమిటి? పద పద పద. డాక్టర్, సీత, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం ఇంకేం డాక్టర్, ఇంకా చావకుండా బ్రతికున్నాననే మనసు బాధపడుతుంది. నీకు ఇలా విరక్తి కలగకూడదు సీత. జీవితంలో విశ్వాసం సన్నగిల్లుతున్నప్పుడు విరక్తి ఏర్పడడం సహజమేగా డాక్టర్. సీత, నీ జీవితం చిగురుస్తుంది. నీ ప్రార్థన ఫలిస్తుందని నా నమ్మకం. డాక్టర్, నా ప్రార్థన ఫలించేదే అయితే ఆ పసిపాప చనిపోయేదే కాదు డాక్టర్. ఆ పసిపాప ప్రాణాలు రక్షించడంలో నేను అశ్రద్ధ చేసి అనుకుంటున్నావా సీత? లేదు డాక్టర్, నేనెవరి మీద నేరం మోపడం లేదు. నేను కోరుకున్నదేది నాకు లభించదు. ఒకవేళ లభించినా నిలకడగా ఉండదు. అది నాకు ఏర్పడ్డ శాపం. నా దౌర్భాగ్యానికి మరెవరూ కారణం కాకూడదనే నా కోరిక. డాక్టర్, ఇక్కడి నుంచి ఈ రోజే మా వారిని తీసుకుని వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. వద్దు సీత, నీ భర్త చికిత్స పూర్తయ్యే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నీ అనుమతించండి. క్షమించండి డాక్టర్, నా మాంగళ్యం మీ హాస్పిటల్లో మాసిపోవడం నాకు ఇష్టం లేదు. సీత, నీకు నేను ద్రోహం చేస్తాననుకుంటున్నావా? మీ మనసు నాకు తెలుసు డాక్టర్. నా భర్తను కాపాడడానికి మీరేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం నా హృదయంలో శాశ్వతంగా ఉండిపోవాలంటే నా భర్త ఇక్కడ చనిపోకూడదు. చనిపోడు సీత, నీ భర్త చనిపోడు. మీరు ఆయన్ని చనిపోనివ్వరు. విధిని ఎవరు జయించారు డాక్టర్? మీ మీద ఏ కళంకము నా హృదయంలో ఏర్పడకూడదు. నా భర్తను మీరు కాపాడలేక చేయి విడిచారని బ్రతుకున్నంత కాలం నేను బాధపడకూడదు. నాది ఒక సామాన్య మానవ హృదయమే. ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించి విఫలులయ్యారన్న కారణంగా మీరు నా మీద కక్ష సాధించారు అని నేను ఏనాడైనా అనుకోవలసి వస్తే డాక్టర్, అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదనే నేను ఇంతగా తప్పిస్తున్నాను. నా భర్త మరణించవలసి వస్తే మరెక్కడైనా కానివ్వండి, ఇక్కడ మాత్రం కాకూడదు డాక్టర్, ఇక్కడ మాత్రం కాకూడదు. అయితే మీ అమ్మాయిని దేవయ్యకి ఇవ్వడానికి నిశ్చయించారన్నమాట. అంత ఆస్తున్న అల్లుడిని వదులుకుంటావా బాబు? డాక్టర్ గారు, మీరే పెళ్లి ముహూర్తం పెట్టించి మమ్మల్ని ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు చేసి అత్యంతలు అయ్యాలి. ఎందుకంటే కాసులు ఎప్పుడు తీసేయాలో మీరే చెప్పాలి. ఆమెకు పూర్తిగా నయమైపోయింది. అయితే ఇప్పుడు పెడతాను ప్రయాణం. తొందరపడకండి. పండండి. చిన్నరాటితో చెప్పాను, 21వ తేదీ డిశ్చార్జ్ చేస్తారు. అంటే పండగ నెలలో పెళ్ళి అనమాట. ఉండండి ఉండండి, ఇప్పుడు కాసులు కాసులు ఏం ముంచుకొచ్చింది? ఆ మాట వద్దన్నాను. కావాలంటే ఎక్స్రే తీసి చూడు, ఈ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో. ఎక్స్రే ఎందుకు? నీ ముఖం చూస్తే తెలియదల్లా. కరెక్ట్. కాసులు, నువ్వు ఆ దేవని పెళ్లి చేసుకున్న పల్లెటూరులో బయటలాగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఈ పట్నవాసంలో మేడల్లో మిద్దెల్లో హాయిగా ఉండొచ్చు. కాసులు, నువ్వు అసలు పుట్టిన దేవయ్య కోసం కాదు, ది గ్రేట్ జోగుల కోసం, తెలుసా? అబ్బో, పిచ్చి చాలా వరకు ముదిరిందే. పిచ్చి కాదు, ప్రేమ. కాసులు, నువ్వు ఆ పల్లెటూరులో ఎద్దు బండి మీద తిరగడానికి వీల్లేదు. జోగుల్ని పెళ్లి చేసుకున్నావంటే జటకా వేసుకుని టక్టక్కా తిరగచ్చు. నీకేమైనా మతిపోయిందా? నువ్వు కాదంటే అదే పోతుంది. నిజం చెప్తున్నాను కాసుల్. కాసుల్, మన మీద ఎవరో కుట్ర పొందుతున్నారు.
అసలు ఈ డాక్టర్ ఉన్నాడే హాస్పిటల్ నుంచి నిన్ను వెళ్ళమంటాడా? ఎలా పెడతావు? కనీసం 2 నెలలైనా రెస్ట్ కావాలి. ఆయనకి తెలియకపోతే నన్ను అడగాలి. జోగులు ఎవరు? ఏమిటి చెబుతున్నావు? అసలు నేనేం చెప్పాను నీకు? ఏంటి అట్ట చూస్తావు? ఇట్ట చూడు. జోగులు నేనంతా విన్నాను. అయ్యగారు మీరు ఇన్నది ఇంకా చాలా ఉంది అయ్యగారు. మీకు ఒంట్లో బాగోపోతే ఇతరుగా మీకు వైద్యం చేసేది. నేను ఎలా చెప్పానా? అయ్యారికి ఒళ్ళు నొప్పులుగా ఉంటే నేనే కదా పడతానని చెప్పాను. ఎందుకు అబద్ధం ఆడతావు? అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు ఇదే కదా. అయ్యగారు ఇంకా ఉంది ఇడు కూడా చాలా. అయ్యారు నేను లేనప్పుడు మా ఆడోడితోటి ఇంగ్లీష్ లో సరసాలు ఆడుతున్నాడు అయ్యారు. తప్పుకోదు. జోగులు నీ ధోరణి నాకేం నచ్చలేదు. నీ మూలంగా ఈ నర్సింగ్ హోమ్ కే చెడ్డ పేరు. నేను డిస్మిస్ చేస్తున్నాను. అమ్మా ఏమండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఏం సీత ఎందుకని? ఏమోనండి, ఎందుకో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనిపించింది. కారణం? మంచి డాక్టర్ని చూద్దామని. అదేంటి సీత, రఘు మీద నీకు నమ్మకం పోయిందా? వారి మీద కాదు, వారి వైద్యం మీద. అయితే వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశావా? మిమ్మల్ని ఒక మాట అడిగి చేద్దామని. సీత, వేరే డాక్టర్ అయితే నేను తప్పక బతుకుతానని నమ్మకం. భగవంతుడు నన్ను అన్యాయం చేయడం నా నమ్మకం. భగవంతుని నమ్మినప్పుడు ఎక్కడుంటేనే సీత. అది కాదండి, ఇక్కడ నా మనసుకు స్థిమితం లేదు. అందుకని ఒక మంచి మనిషి మనసు నొప్పిస్తావా? మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్తామని తెలిస్తే రఘు ఎంత బాధపడతాడో ఊహించావా? సీత, డాక్టర్ రఘుని నేను తోడబుట్టినవాడిగా భావిస్తున్నాను. ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు. నన్ను బ్రతికించడం కోసం తన సర్వస్వం త్యాగం చేస్తాడు. ఆ నమ్మకం నాకెంతైనా. మంచి చెడు ఏం జరిగినా నాకు ఇక్కడే జరగాలి. నేను చనిపోవాల్సి వచ్చినా సరే డాక్టర్ రఘు చేతుల్లోనే చనిపోవాలి. అదే నా ఆశ, నిర్ణయం. సీత, నీకు ఇలాంటి ఆలోచన కలిగిందని కూడా డాక్టర్ రఘు తెలియదు. ఇదంతా పూర్తిగా నిజం. సరే, మీ రఘు రామా, కూర్చో. ఎలా ఉన్నావు బాబు? నాకే ఉన్నా, బాగానే ఉన్నా. నిన్ను చూచి వారం రోజులైందిరా. అవునమ్మా, ఇక్కడ పని ఎక్కువగా ఉంది, అందుచేత ఇంటికి రాలేకపోయాను. బాబు, ఒక సంగతి చెప్పనా? కోపం రాదు కదా? చెప్పమ్మా. నేను ఒక చక్కటి అమ్మాయిని చూశాను. బిఏ చదువుకుంది, కలిగిన కుటుంబం. వాళ్లకు నీకు ఇవ్వాలని ఎంతో ఇష్టం రా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాబు, నువ్వు అంటే ఏమ్మా, నేను పెళ్లి చేసుకోవాలనే కానీ ఆశపడేది? కన్న తల్లికి అంతకన్నా కావాల్సింది ఏముంది నాయన? నీ ఆశ నెరవేరుస్తానమ్మా. నేను పెళ్లి చేసుకుంటాను. బాబు, నిజంగా పెళ్లి చేసుకుంటావా? అవునమ్మా, కానీ కానీ రేపు రాముకు చేయబోయే ఆపరేషన్ విజయవంతం కావాలి. ఆ తర్వాత నీ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా. చాలా సంతోషం నాయన. నా జన్మ అక్కడ తీరింది. బాబు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తావురా? అక్కర్లేదమ్మా, నువ్వు చూస్తే చాలు. నేను ఎంత పుణ్యం చేసుకున్నాను రా, నీలాంటి కొడుకును కన్నందుకు. అయ్యా, ఎందుకండి ఇప్పుడు సితార్ తెప్పించారు? నీ పాట వినాలని నేనే తెమ్మన్నాను సీత. అలా పెట్టు డ్రైవర్. అమ్మా సీత, రండమ్మా. రండి. లేవకు నాయనా, కూర్చో. కూర్చోండమ్మా. మీకు ఒక సంతోష వార్త చెబుదామని వచ్చానయ్యా. ఏమిటమ్మా అది? రఘు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. చాలా సంతోషమ్మా. ఏర్పాట్లన్నీ చేసి పెళ్లి ఈ నెలలోనే జరిపించండి. కాదమ్మా, మీ ఆయనకు ఆపరేషన్ అయిన తర్వాత ఏర్పాటు చేయమన్నాడు. ఏమైనా కానీ ఒప్పుకున్నాడు. నాకదే సంతోషం. మీ ఆయనకు తప్పక నయం అవుతుంది. మా వాడికి పెళ్లి అవుతుంది. నాయన, ఆపరేషన్ ఎప్పుడు? 24వ తారీఖునమ్మా. అంత శుభంగా జరుగుతుంది. మా వాడి మనస్సు మీరే మార్చారు. మీ ఇద్దరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయన. అమ్మా సీత, వస్తానమ్మా. నాయన, వస్తా. సీత, రా కాంతం, లోపలికి రా. పర్వాలేదు సీత, నీతో ఓ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఏమిటి కాంతం?
నాకు పూర్తిగా నయమైపోయిందని డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేశారు. ఈ రోజే నేను మా వారింటికి వెళ్తున్నాను. అలాగా, చాలా సంతోషం. సీత, నీకు నేనెంతో రుణపడి ఉన్నాను. చీకటి కమ్ముకున్న నా జీవితంలో దీపాన్ని వెలిగించావు. నేనేమంత గొప్ప పని చేశాను కాంతం? నా సంసారాన్ని స్వర్గం చేశావు. దూరం అవుతారనుకున్న నా భర్త నాకు దక్కాడు. ఈ ఆనందానికి కారణం నువ్వే సీత. నీ వేలు జన్మ జన్మాలకు మర్చిపోలేను. వస్తా సీత. క్షేమంగా వెళ్ళిరా కాంతం. కాసేపట్లో తగ్గిపోతుంది, కొంచెం ఓపిక పట్టండి. సీత, ఏమిటది? కాసేపట్లో తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్, ఈ మధ్య ఈ గుండె నొప్పి తరచుగా వస్తుంది. ఇందువల్ల క్యాన్సర్ ఉన్నవారికి ఇలా రావడం సహజం. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. డాక్టర్, అన్నిటికీ సిద్ధంగా ఉన్నవాడిని, నాకెందుకు భయం? సీత, ఏడవ సీత, ఏడవ. ఏడ్చి ఏం సాధించగలం? జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి. జరిగేదేదో జరక్క మానదని ధైర్యంగా ఉండాలి. ఏడవ. లేదండి, లేదు. డాక్టర్, నేను మనసు విప్పి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కూడా ఉండాలి. అలాగే రాము. సీత, నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉందా? ఇలాంటివన్నీ అడిగి నన్ను ఎందుకండి బాధ పెడతారు? కాదు సీత, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు నన్ను నిజంగా మనసారా ప్రేమిస్తుంటే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ప్రమాణం చేయాలి. సీత, సందేహిస్తున్నావు కదా, అందుకే అడిగాను నా మీద నమ్మకం ఉందా అని. మీరేది కోరినా సరే తప్పకుండా చేస్తాను. చెప్పండి. డాక్టర్, సీత చేసిన ప్రమాణం మీరు విన్నారుగా. ఇక నిశ్చింతగా నా మనసులో ఉన్న ఒకే ఒక కోరికను బయట పెడతాను. అది విని మీరు నిర్ఘాంతపోవచ్చు, కానీ మానవత్వం ఉన్న ప్రతి మనిషి చేయవలసిన కర్తవ్యమే. సీత, ఇక 3 రోజుల్లో నాకు ఆపరేషన్ జరుగుతుంది. అది విఫలమై నేను మరణిస్తే కంగారు పడకండి. నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పలేవండి. సీత, నేను మరణించడమే జరిగితే నా ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రఘువుని నువ్వు వివాహం చేసుకోవాలి. ఏమిటి అన్యాయం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పూర్తిగా కోలుకుని మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలని ఆహర్నిశలు ఆరాటపడే నాలాంటి ప్రాణ స్నేహితుల్లా ఇలా గాయపరచు. ఇది నీకు న్యాయమా చెప్పు? మనిషి అయిన వాడు కలలో కూడా ఊహించరాని ఇలాంటి ఆలోచన నీకెలా కలిగింది రాము? ఎందుకు కలగకూడదు డాక్టర్? మంచి మానవత్వం ఉన్న ఎవడైనా సరే గుండె మీద చెయ్యి విసుగు చెప్పమని నా ఆలోచన తప్పని. పడుచుతనంలోనే పసుపు కుంకుమ పోగొట్టుకున్నవాడు బ్రతికినంతకాలం కన్నీటిలో కరిగిపోవటం మానవ సమాజంలో నీతి ధర్మం అదేనని అంటే నేను చెప్పేది చేయదలుచుకున్నది పాపమే. పాపం. కానీ ఆ పాపం చేయడానికి నేను సిగ్గుపడ్డం లేదు డాక్టర్, గర్వపడుతున్నాను. రాము, వస్తా.
సీత, ఏమండి, నేను మీకేం అపచారం చేశానండి? మీరే నా ప్రాణం, దైవం, సర్వస్వం అనుకుని మిమ్మల్ని ఆరాధిస్తున్నందుక నాకు ఈ శిక్ష విధిస్తున్నారు. నీతి మాలిందానే నింద మీరే నాకు అంటగట్టాలని చూస్తున్నారు. సీత, ఏమిటి సీత ఇందులో అవినీతి? లేత వయసులోనే మాంగళ్యం మాసిపోయిన బిడ్డను చూసి కన్నవాళ్ల గుండె తరుక్కుపోదా? తోడబుట్టిన వాళ్ళు తప్పించిపోదా? కన్న కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలని, ఆడపడుచుకు కొత్త జీవితం కట్టబట్టాలని ఏ మానవుడు ఆశించదు. నేను అలాంటి మనిషినే సీత. సీత, బిడ్డ మీద తండ్రికి ఉండే మమకారం, చెల్లెలి మీద అన్నకుండే అనుబంధం భార్య మీద భర్తకి ఎందుకు ఉండకూడదు? తనలో సగమై కష్ట సుఖాల్లో కలిమిలేముల్లో పాలు పంచుకునే భార్యకు పునర్జీవితం ప్రసాదించాలని భర్త కోరుకోవటం అవినీతి, అధర్మమా, పాపమా? చాలా మంది లోకానికి భయపడి ఈ నిజాన్ని లోపలే అణచుకుంటారు. నేను మాత్రం ధైర్యంగా బయటకు చెప్తున్నాను. నా మాట వినండి, నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించకండి. మీరెంత చెప్పినా నా మనసు మాత్రం మారదు. నేను అనుకున్నది చెప్పాను, ఆశించింది అడిగాను. అది నెరవేర్చటమో నెరవేర్చకపోవటమో నీ ఇష్టం, నీ ఇష్టం. సీత, ఏమండి? ఏం లేదు, ఒక్క పాట పాడు. పాట? నా మనసు ఏం బాగుండలేదు. ఇప్పుడు నేను ఎలా పాడగలను చెప్పండి. మధురమైన సంగీతం మనసుకు ప్రశాంతిని కలిగిస్తుంది. అందులోనూ నువ్వు పాడితే. సీత, కాదనకు, తీసుకో. అన్నది నీవేనా, అన్నది నీవేనా, నా 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 స్వామి. సీత, 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 సీత. థ్యాంక్ యూ. జో, ఏమిటి ఇలా పడకవేశావు? డాక్టర్ గారు మనల్ని ఎప్పుడైతే డిస్మిస్ అన్నారో అప్పుడే మన పని అయిపోయింది. పర్వాలేదులే, తొందరలోనే నయమైపోతుంది. డాక్టర్ గారు వచ్చి, ఒరే జో, నీకు ఉద్యోగం ఇచ్చాను రా అంటే లేచి వచ్చాను. సరే, రెస్ట్ తీసుకో, నేను వస్తా. థ్యాంక్ యూ. ఏ టోపీ దాసా, ఏంది ఇది ఇలా ముడిచి పెట్టి పడుకున్నా? గాలిపోయిన రబ్బర్ బూరల్లే. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ప్యాన్ ఉందగా. అమ్మా, ఏంది నువ్వు నేను బాధపడి లాభం? దేనికన్నా కాలం కర్మ అన్ని కలిసి రావాలి కదా. దేవయ్య, రోగిష్టి వాడిని ఎలాగో చూడ్డానికి వచ్చావు. వచ్చేటప్పుడు యాపిల్స్ కొంచెం బాదం అలాగా తీసుకురాకూడదు. తేవాలేనే పోయాను. ఆ మాయదేశ వచ్చినాడు ఇవాళ అమావాస్యని కొట్టి కట్టేశాడు కదా. దట్స్ మై ఫేట్. ఇదిగా రే టోపీ, నిన్ను ఏమేమో అన్నాను, నా మనసులో ఏమీ లేదు, నీ మనసులో ఏం పెట్టుకోకు. నాకు తెలియదు నీ మనసులో తల్లో ఏముండదని. కాసులు, ఎలా ఉన్నా? సారీ. బాగానే ఉన్నాను. జోగులు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పు కాసులు, చెప్పు. నేను మా ఊరికి వెళుతున్నాను. పెడుతున్నావా? అంతేకాదు, వచ్చే వారం కాసులకి నాకు పెళ్ళి. సంతోషం. కాగితం పంపుతాను. చాలా సంతోషం. కాసులు, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. నా చెయ్యరా, నా చెయ్యే. కాసులు, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, 100 ఏళ్ళు హాయిగా ఉండండి, బిడ్డల్ని కనండి. పోండి. రే టోపే, నువ్వేం దిగులు పడుకో. నీ గురించి డాక్టర్ గారితో చెప్పాను, మళ్ళా నీ ఉద్యోగం నీకు ఇస్తానడుగా. అన్నీ పోయిన తర్వాత ఇంకా ఉద్యోగం ఎందుకు నాయనా? కాసులు, గాయమై పుండైపోయిన నా హృదయంలో ఒకే ఒక కోరిక మిగిలింది. నెరవేరుస్తావా? చెప్పు జోగులు. మీకు బిడ్డ పుట్టి ఆ బిడ్డకు జబ్బు గుబ్బు చేస్తే దిక్కు లేనట్లు అక్కడికిక్కడికి తీసుకెళ్లి చంపేయకండి. తిన్నగా ఇక్కడికి తీసుకురండి.
అదే నా ఆఖరి కోరిక. వెళ్ళండి. మీరు నన్ను మోసం చేస్తారా డాక్టర్? మీ ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేస్తారా డాక్టర్? నన్ను గురించి నీకు ఇలాంటి దురభిప్రాయం ఎలా కలిగింది సీత? మనసు కొన్ని సమయాల్లో చంచలము చపలము కావడం సహజం డాక్టర్. మనసున్న మనిషిగా ఎందుకు పుట్టానా అని ఇప్పుడు బాధపడుతున్నాను సీత. మనస్సాక్షికి విరుద్ధంగా నా భర్తకిచ్చిన వాగ్దానం అవకాశంగా మాత్రం మీరు భావించకండి డాక్టర్. ఆ భావనలో ఎలాంటి పొరపాటు జరగనివ్వకండి. సీత, నా మనసులోనే కాదు, కలలో కూడా అలా భావించలేదు, ఊహించలేదు సీత. ఇచ్చిన మాట నెరవేర్చడమే స్త్రీ జాతి నీతిగా మీరు వారు అనుకోవచ్చు. కానీ డాక్టర్, ఒక్క నిజం చెప్పదలిచాను. నేను పూజించే దైవం నా భర్త. వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ కారణం చేతనైనా వారు నన్ను విడిపోవడమే జరిగితే ఆ మరుక్షణమే నా ప్రాణాలు ఈ దేహాన్ని విడిపోతాయే కానీ వారి తర్వాత నేను బ్రతికుంటానని మీరెవరూ అనుకోనక్కర్లేదు. భగవంతుడే కుట్ర పన్ని నా భర్త ప్రాణాలు హరించినా సరే నా బ్రతుకు పరిసమాప్తి చేసుకోవడం నాకు తెలుసు. సీత, నీ భర్త ప్రాణాలు రక్షించడానికి నేనే త్యాగమైనా చేస్తాను. నీ పవిత్ర సతీత్వం సాక్షిగా చెప్తున్నాను. నీచమైన ఆలోచనలు నాలో ఏనాడూ కలగలేదు. సీత, నేనొక ఉత్తమురాలి కడుపున పుట్టాను. ఉత్తమాదర్శాలతో జీవించాను. ఉత్తమోత్తమైన వృత్తిని స్వీకరించాను. సీత, 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 ఇంకా 2 రోజులు. ఎల్లుండి నా ఆపరేషన్. ఈలోగా ఒక ముఖ్యమైన ఏర్పాటు చేయాలి. నన్ను ఎందుకండి ఇలా బాధ పెడతారు? భయపడి బాధపడి ప్రయోజనం లేదని ఎన్నిసార్లు చెప్పాను సీత. వెళ్ళు, వెంటనే లాయర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పు. లాయరా? అవును, నేను వీలునామా రాయాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లతో వెంటనే రమ్మని చెప్పు. ఎందుకండి ఇదంతా? దయచేసి వెళ్ళి నేను చెప్పినట్టు చేయి సీత. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. వద్దండి, నేనే వెళ్తాను. అవును వకీల్ గారు, విల్లు రాసి తీరాలని పట్టుదలగా ఉన్నారు. దయచేసి ఒకసారి వస్తారా? థ్యాంక్స్. అంతే. అమ్మా, మీ వారు విల్లు రాయాలంటున్నారా? ఇక బ్రతకననే భావం వారిలో దృఢంగా ఏర్పడిపోయింది. అదేం కాదమ్మా, అన్ని ఏర్పాట్లు ముందుగా చేయడం మంచిదనుకుంటారు. అందులో తప్పే ఉందమ్మా. వారే లేనప్పుడు ఆస్తిని గురించి ఆ బాధ. అంతా నీ భవిష్యత్తు కోసమేగా తల్లి. భవిష్యత్తు నా భర్తే నాకు లేకపోయిన తర్వాత నాకు ఆస్తి ఎందుకు తాతగారు? వారు పోయిన తర్వాత నేను బ్రతికుండడం అసంభవం. ఇది నిశ్చయం. నేను చెప్పిన ప్రకారం వీలునామా సిద్ధం చేశానండి. రాము పిలిచారు? అవును డాక్టర్, వీలునామా రాశాను. దాని మీద మీరిద్దరూ సాక్షి సంతకాలు పెట్టాలి. పిల్ల వద్దండి, నాకు ఆస్తి ఐశ్వర్యం ఏమీ వద్దు. చూడమ్మా, వ్రాతపోతలు ఉండడం ఎందుకైనా మంచిది. క్షమించండి తాతగారు, దయచేసి ఆ విల చెప్పి పారే. సీత, నేను చేయదలుచుకుంది నువ్వు ఆపి తీరాలనుకుంటే అది నేనే చించి పడేస్తాను. ఇలాగండి. వద్దునే, వద్దు. చూడమ్మా, వారిష్ట ప్రకారమే కానీ. ఏదండి ఇలా ఇవ్వండి, నేను సంతకం చేస్తాను.
డాక్టర్ సార్ భోజనం సార్. రాత్రి భోజనం చేయలేదు? తీసుకో. ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేసి రెడీగా పెట్టు. రేపు రాము గారికి ఆపరేషన్. అవును, అది చాలా పెద్ద ఆపరేషన్ కదా. అవును పాప. ఆయన బ్రతికితే నిజంగా అవుట్ చేసిన పుణ్యమే అనుకోవాలి. పెద్ద పెద్ద డాక్టర్లు విడిచిపెట్టి ఆయన ఏం బ్రతుకుతాడు? అదంతా నీకు అనవసరం. నువ్వే నీ పని చూడు. ఎక్కడికి వెళ్ళారండి? ఇంటికి ఫోన్ చేయడానికి. ఎందుకు? ఏం లేదు, నేను నగలు పట్టు చీరలు అన్నీ తీసుకురమ్మన్నాను. అవన్నీ ఎందుకండి? ఇంకా 24 గంటలే వ్యవధి ఉంది. అంతలోనే ఏదో ఆశ. ఆశ? అవును,